యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 52 డిగ్రీ కళాశాలలో చేరడానికి 3వ విడత దోస్త్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గడువు ఆదివారంతో ముగినుంది. ఈ నెల 22 వరకు విద్యార్థులు ఐచ్ఛికాలను పెట్టుకోవచ్చు. 25,000కు పైగా డిగ్రీ సీట్లు ఖాళీలు ఉన్నాయి. పలు కళాశాలలు నూతన కోర్సులను ఈ ఏడాది ప్రవేశపెట్టారు. భారత ప్రధాని మోదీ గొప్ప నాయకుడని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రశంసించారు. మోదీ చాలా మంచివారు, యుద్ధాలకు దూరంగా ఉంటారు. అది తెలివైన నిర్ణయం. 150 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని సమర్థవంతంగా పాలిస్తున్నారు. గతంలో పన్నుల పేరుతో భారత్ లాభపడేది. అందుకు నేను వారిని నిందించను. అలా జరగడానికి మన తెలివి తక్కువ నాయకులే కారణమన్నారు. 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మాధవ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం మాధవ్ నగర్ బ్రిడ్జ్ పనులను ఆయన పరిశీలించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మంత్రులు కమిషన్లకు అకృతిపడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. నిజామాబాద్ దుబ్బా మేరు సంఘం భవనంలో బీజేవైఎం హిందూ శాఖ ఆధ్వర్యంలో నమో జన్ జడ్ యువ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండ కార్తికారెడ్డి, దినేష్ పటేల్ కులచారి, గోపిడి శ్రవంతి రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లతో యువతకు ఎన్నో అవకాశాలు కల్పించినట్లు వారు తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ బడిలో విద్య నిర్వీర్యం అవుతుందని, ప్రభుత్వమే ప్రైవేట్ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిందని ఏపీవీపీ మండిపడింది. ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న ప్రభుత్వ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొంది.